ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మరొకసారి ఉదయకాల సమయంలో నీ యొక్క మందిర ఆవరణములో చేరి మీ నామాన్ని ఘనపరచు నిమిత్తమై మేమును ఆరాధించడానికి కొరకై మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, మీ నీతిగల కార్యాలు మా యెడల జరిగించడానికి సర్వసామర్థ్యములు కలిగిన దేవుడవు, స్తోత్రాలు. సమయాన్ని పాటించి మేము నిన్నటి దినం ప్రార్థించి నిర్ణయించే ప్రకారం ఉదయకాల ఆరాధన 8 గంటలకు అట్లు మీ ప్రజలు ఎంతమంది సమయాన్ని ఫాలో చేసి రాగలిగినారో స్తుతిస్తున్నాం. నీ మందిరం యెడల ఆశ, ఆసక్తి, సమయమును మేము దాన్ని అనుసరించడం ఎంతో ప్రాముఖ్యం కనుక దేవుని రాకడ ఎప్పుడో మాకు తెలియదు. తెలిసినప్పటికీ మేము సిద్ధపడకపోతే తెలియనప్పుడు ఏం సిద్ధపడగలుగుతాం. కనుక మేమెంతో జాగ్రత్త కలిగిన వైఖరి కలిగిన వారమై మీ రాకడ కొరకు సిద్ధపరచబడే గుంపులో మేము ఉండడానికి సహాయం చేయము. ఈ జనవరి మాసములో మొదటి ఆదివారమున 2వ దినముగా మీరు మాకు అనుగ్రహించినారు. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అనే సంతోషములో ప్రజలందరూ మునిగి ఉండగా మేము నూతన సంవత్సరములోనే మొదటి దినమున ప్రభువును ఆరాధించడానికి నిన్నటి దినమున తండ్రి సంఘముగా కలిసి నిన్ను స్తుతించి ప్రేమావిందులు పాలు పొందడానికి నిన్ను గణపరచ చూపెట్టినారు. ఇట్లు ఈ సమయము, ఆరాధన సమయం కూడా మాకెంతో దీవెనకరం చేయం. ఏర్పాట్లో ఉన్న ప్రజలందరినీ సకాలములో సమయానుసారంగా తోడుకొనిరాము. పాటలు, వాక్య ధ్యానం, ఆరాధన సమయం, బల సమయం, ప్రకటన సమయం, చివరి ప్రార్థన వరకు ఆది అంతం అల్ఫాము నడిపించండి. పరిచర్య అంతటికీ మీరు అధ్యక్షత వహించండి. అనంతరం జరగబోయే పరిచర్య కొరకు సిద్ధపరచండి. పిల్లల్ని, పెద్దల్ని మీ సోదరులను ఉంచుకొని చలి నుండి కూడా చలిని అధిగమించిన వారై ప్రభా, వృద్ధులు, బలహీనులు ఎవరైతే చలి ద్వారా బాధపడుతున్నారో వారికి కూడా మీరు ఎక్కల కింద ధైర్యం, స్వస్థత, భద్రత అనుగ్రహించండి. కుటుంబాల్లో క్షేమం లేక, నెమ్మది లేక, సమస్యలతో తండ్రి గడుపుతున్నారో వారి సమస్యలన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో సమాధానపరిచినారు అనే విశ్వాసముతో మీ సంధికి వస్తున్నాం. సమాధాన పరిచేందుకై స్తుతిస్తున్నాం. అట్టి క్షమాపణ, సమాధానంతో ముందుకు కొనసాగడానికి ప్రతి ఒక్క వ్యక్తిని నింపమని కోరుతున్నా. కక్షలు, విభేదాలు, తర్కాల నుండి తప్పించండి. మీ కృపను అనుగ్రహించండి. ఈనాడు ఎక్కడెక్కడ నీ పరిశుద్ధులు చేరి ఆరాధిస్తున్నారో వారి మధ్యలో మీ ప్రత్యక్షత, మీ సన్నిధిని అనుభవించులాగున మనుషులముగా మేము దాచబడాలి. దేవుడు మాత్రమే కనబడాలి. మా స్వరము, మా తలంపులు కొట్టివేయబడాలి. మీ తలంపులు మాత్రమే మాకు కావాలి. మీ స్వరం మేము విందుముగాక. తద్వారా నీ మాట విని సరిచేసుకుని నీకు సన్నిహితులముగా నీతో సహవాసం చేసిన యెడల మాకు మేలు కలుగుతుంది. కనుక అట్టి సహవాసం చేసి మేలును అనుభవించే బిళ్ళగా చేయము తండ్రి. ప్రతి ఒక్కరిని ఆకర్షణతో సమయానుసారంగా మిస్ నడిపించమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 177. పాట సంఖ్య 177వ పాట పాడుకుంటా. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు, పరిశుద్ధుడవు, మహాత్ముండవు, పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. అపరాము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపరాము నీ బుద్ధి జ్ఞానమెంతయో. సామర్థుడవైన నీదు శక్తి గొప్పది, సామర్థుడవైన నీదు శక్తి గొప్పది.
లోకమో నీ వశమందున్నది, సర్వలోకమో నీదు వశమందున్నది. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు. శత్రువులను అణచున విజయశాలివి, శత్రువులను అణచునట్టి విజయశాలివి. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను మందవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి, మండవైన ప్రభు స్థిరపరచితివి. మూలు ఎంతో అగమ్యంబులు, నీదు మార్గములు ఎంత అగమ్యంబులు. లేదు నీలో నీతిమంతుడవు, కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా, కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అందరాము ప్రభు నిన్ను అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. క్షమించెదవు మానవుల, క్షమించెదవు మానవుల పాపములెల్లా. దయామయుడవు విరోధులకు, దయామయుడవు పాపములను ద్వేషించే న్యాయవంతుడా, పాపములను ద్వేషించే న్యాయవంతుడా. రాము ప్రభు నిన్ను అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. తుండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. మా మంచి దేవుడవు. కొత్త పాట. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు, మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. నిన్ను మహిమా పరతును, నీవు చేసిన
మేలులకై నిన్నే మహిమా పరతును. నీ మంచి తనమునకై మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు, మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. మా మంచి సృష్టికర్త మమ్ములను సృజించితివి, మమ్ములను క్రీస్తునందు నూతనముగా చేసితివి. మా మంచి సృష్టి మమ్ములను సృజించితివి, మమ్ములను క్రీస్తునందు నూతనముగా చేసితివి. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు, మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. మా మంచి రక్షకుడా మమ్ములను రక్షించితివి, దిన దినము మాకు తోడై రక్షణను చూపితివి. మా మంచి రక్షకుడా మమ్ములను రక్షించితి, దినము మాకు తోడై రక్షణను చూపితివి. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు, మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. మా మంచి ఆశ్రయుడా మధు దుర్గమా కేడెమా, కీడు తెగులు యుద్ధములో గానుంటివి. యుద్ధములో సంరక్షణ గానుంటివి. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు, మా మంచి దేవుడవు. అపోస్తుల మా మంచి బోధకుడా నీ వాక్యము
దయచేసితివి. సమూసుల బోధనిచ్చి సహవాసము నీచితివి. మా మంచి దేవుడవు, బా మంచి ప్రభుడవు. మా మంచి దేవుడవు, మా మంచి మా మంచి వైద్యుడావై మాకు స్వస్థత నీచితివి. సమస్త వ్యాధులలో బాగుపరచుచుంటివి. మా మంచి వైద్యుడావై మాకు స్వస్థత నీచితివి. సమస్త వ్యాధులలో పరచుచుంటివి. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. మా మంచి దేవుడవు, మా మంచి మా మంచి కాపరివై మమ్ములను కాచితివి. గాఢంద మార్గములో అభయమును నొసగితివి. మా మంచి కాపరివై మమ్ములను కాచితివి. గాఢంద మార్గములో అభయమును నొసగితివి. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. మా మంచి యాజకుడా విజ్ఞాపన చేసితివి. మా మొరను ఆలకించి ప్రార్థనకు ఫలమిచ్చితివి. మా మంచి యాజకుడా విజ్ఞాపన చేసితివి. మా మొరను ప్రార్థనకు ఫలమిచ్చితివి. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు. మా మంచి దేవుడవు, మా మంచి నిన్ను మహిమా పరతును. నీవు చేసిన మేలులకై నిన్నే మహిమా పరతును. నీ మంచి
తనమున కై మా మంచి దేవుడవు మా ప్రభుడవు మా మంచి దేవుడవు మా మంచి ప్రభుడవు. 113 హిందీలో పాట సంఖ్య 113వ పాట పాడుకుంటాం. తెలుగులో 83. హిందీ పాటల పుస్తకాలు కావాల్సిన వాళ్ళు కూడా పాటల పుస్తకాలు ఉన్నాయి, తీసుకోండి. పెద్ద పాటల పుస్తకాలు దయచేసి నూతన సంవత్సరంలో మొబైల్ తీసి పాడడానికి ప్రయత్నించకండి. మనము మందిరంలో పుస్తకాలు ఉన్నాయి కనుక అట్లా దేవుని మహిమపరచడం ఎంతో మంచిది. क्रिस्त यीशु दयालु प्रभु सृजनहार, हम सब गाते हालेलुया, तू ही है तारनहार. हम सब गाते तू ही है तारनहार. जन्म तूने जगत में लिया, कंगाल घर में जीवन बिताया. संकट कष्ट तूने किया हमारा उद्धार. तूने कंगाल घर में संकट कष्ट तूने हमारा उद्धार. यीशु प्यारे हमारा उद्धार. यीशु प्यारे किया हमारा उद्धार, किया हमारा उद्धार, किया हमारा उद्धार, किया हमारा उद्धार, किया हमारा उद्धार. क्रिस्त यीशु दयालु प्रभु, तू ही है सृजनहार. हम सब गाते हालेलुया, तू ही है. जीवन नैया खतरे में जब थी, आंधियों से जब डगमगाते थे, आज्ञा देकर आंधे थमादे, बेड़ा किया तूने पार. जीवन नैया खतरे में आज्ञा देकर आंधे थमादे, बेड़ा किया तूने पार. यीशु प्यारे बेड़ा किया तूने पार. यीशु प्यारे
बेड़ा किया तूने पार, बेड़ा किया तूने पार, बेड़ा किया तूने पार, बेड़ा किया तूने पार, बेड़ा क्रिस्त यीशु दयालु प्रभु, हम सब गाते हालेलुया, तू ही है तारनहार। हम सब गाते हालेलुया, तू ही है तारनहार। पाप का रोगी जीवन भरता, यत्न भी करता पर कुछ ना बनाता, यीशु तेरा जब वस्त्र छुहाता, चंगा हुआ यह बीमार। इस प्रकार रोगी मैं जीवन भरता, यत्न भी करता पर कुछ ना बनाता, यीशु तेरा जब वस्त्र छुआता, चंगा हुआ यह बीमार। यीशु प्यारे, चंगा हुआ यह बीमार। यीशु प्यारे, चंगा हुआ यह बीमार, चंगा हुआ यह बीमार, चंगा हुआ यह बीमार, चंगा हुआ यह बीमार, चंगा हुआ यह बीमार। क्रिस्त यीशु दयालु प्रभु, तू ही है सृजनहार। हम सब गाते हालेलुया, तारनहार। हम सब गाते हालेलुया, तारनहार। బైబిల్ ఎత్తి పైలు పల్లె వాడుకుంటాం. అశ్రేష్టంబో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖాదు కాంబులో వాగ్దానమున్నది. ధ్యానించుడి అశ్రేష్టంబో గ్రంథములో చూచినా ఆదరణయున్నది, సుఖాదు కాంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఆరాధించక ముందుగా आराधना करने के पहले ప్రతి ఒక్కరి దగ్గర हर एक के पास ఈ సెట్ ఉండాలి. ये बाइबल सेट रहना जरूरी है। అది పట్టకు నువ్వు, సెట్ ఉండాలి. ये सेट रहना जरूरी है। ఏంటిది సెట్? क्या है ये? వాళ్ళ దగ్గర ఉంది. किसके पास है? ఎత్తరు ఒకసారి. एक बार उठाइए। ఎత్తావు వేసుదాస్ అన్న, నీ దగ్గరనే ఉన్నాయి కదా, ఎత్తావు. ఇంకోటి పట్టు, ఇంకోటి పట్టు. और एक నీకు హిందీ లేదు బిడ్డ, ఎత్తకు, దింపు. మీకు హిందీ వస్తుంది, తెలుగు రాని వాళ్ళు ఎత్తవచ్చు. నీకు ఇప్పుడు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది. స్టీవెన్, హిందీ బుక్ కూడా ఉండాలి. ఇంతేనా? హిందీ రాకపోతే, మీకు చదువు రాకపోతే ఒక్క తెలుగు బుక్ ఉంటే సరే. ఒకవేళ తెలుగు రాకపోతే హిందీది ఒక్క బుక్ ఉంటే సరే.
కానీ తెలుగు రాని వాళ్ళకి ఆప్షన్ లేదు ఇప్పుడు. తెలుగు రాని వాళ్ళకు తెలుగు టైపింగ్ వర్డ్స్ ఇంగ్లీష్లో వచ్చినది బుక్. ఇప్పుడు మన స్టీవెన్ వీళ్ళు తీసుకుంటారు శ్రీ గిట్లా. ఎవరికి కావాలని ఆర్డర్ చేయండి, తెప్పిస్తాం. అయిపోయినాయి, మన 5 తెప్పిస్తే అయిపోయినాయి. ఎవరికి కావాలనో ఖచ్చితంగా ఉండాలి. జెరుస దగ్గర ఉన్నాయి, ప్రిన్స్ దగ్గర ఉందా? చదువు వస్తుందా నీకు? క్లియర్ చదువుతున్నావు ఇంగ్లీష్? క్లియర్ చదువుతున్నావా? ఉండాలా మరి. ప్రిన్స్ దగ్గర ఉంది. ప్రేమ్ నీ దగ్గర లేదు కదా, తీసుకోవాలా. పాడాలా పాటలు. రాగానే ఆరంభంగా రాగానే ఫస్ట్ ప్రార్థన చేసుకొని కూర్చోవాలి కదా. ఏడుకో స్కూల్కి పోయినాం వచ్చినాం, బ్యాగ్ ఎత్తేసినాం అట్లా కాదు. చూస్తున్నాను, మిమ్మల్ని గమనిస్తున్నాను నేను. ఇద్దరు కూడా రాగానే అట్టుగా కూర్చున్నారు, బస్ అయిపోయింది. అట్లా కాదు, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మాతో మాట్లాడు. ఎక్కడికి వచ్చినాం? పరిశుద్ధ స్థలానికి వచ్చినాం, మాతో మాట్లాడు. తర్వాత ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ ప్రేయర్ నుండి చివరి ప్రార్థన దాకా ఉందామని ఒక తీర్మానం చేసుకోవాలి. చెప్పు. फर्स्ट प्रार्थना నుండి చివరి ప్రార్థన దాకా. पहले प्रार्थना से लेके अंत की प्रार्थना तक और मतलब उसका निश्चय करना चाहिए कि मैं रहूंगा. అప్పుడైతేనే ఉండగలుగుతావు. तभी आप रह सकते. आराम से మెల్లగా పోదాంలే అనుకుంటే నువ్వు ఎప్పుడు రాలేవు. नहीं तो आप समझेंगे मैं आराम से जाऊंगा या जाऊंगी, तो आप कभी भी नहीं आ सकते. ఒక ప్రతిష్ఠిత ఉండాలి. एक मतलब उसके ऊपर एक इंटरेस्ट रहना चाहिए. అందరికంటే ఫస్ట్ పోతాను, सबसे पहले मैं जाऊं. మేము స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు जब हम लोग स्कूल से जब वापस लौटते थे, బహుశా ఒక 3-4 స్నేహితులు ఉండేవాళ్ళు. हो सकता है कि हम 3-4 मित्र लोग, బహుశా 8th or 9th అంత కరెక్ట్ గుర్తులేదు కానీ ఆ టైం అది. ये हो सकता है 7वीं 8वीं 9वीं ये समय का होगा. సైకిల్ తోటి వచ్చేవాళ్ళం. साइकिल से हम आते थे. పోయడం సైకిల్, రావడం సైకిల్. आते जाते समय दोनों बार भी साइकिल से ही. థాపర్ స్కూల్ నుండి. थापर हाई स्कूल से. వచ్చేటప్పుడు ఎక్కడి నుండి వచ్చినా ఎత్తుగడ్డలే ఉన్నాయి. जहाँ मतलब आते समय आप किधर से भी आओ, आपको टेकड़ी पड़ेगा. కళామందిర్ తప్ప. और मतलब सिर्फ कला मंदिर छोड़ के. కానీ మా స్కూల్ టైము అంటే స్కూల్ బంద్ అయ్యే లోపు కళామందిర్ గేట్ కూడా బంద్ ఉండేది. हमारा स्कूल बंद होने तक और कला मंदिर का गेट भी बंद रहता था. ఇప్పుడు ఇక మిగతా గేట్లు అన్ని బంద్ అయినాయి కాబట్టి కళామందిర్ గేట్ ఎప్పటికీ క్లోజ్ ఓపెన్ ఉంటుంది. अभी हमेशा चालू ही वो गेट हो. అప్పుడు అలా కళామందిర్ గేట్ మా స్కూల్ బంద్ అయ్యే లోపు అది కూడా బంద్ ఉండేది. हाँ मतलब वो स्कूल के साथ में वो भी बंद रहता ఇక था. మాకు ఆ ప్లెయిన్ రోడ్ అవకాశం ఉండేది కాదు. मतलब वो रोड हमको मतलब कोई अवकाश नहीं था आने के लिए. ఇటు ఈ పేపర్ మిల్ గేట్ నుండి వచ్చినా ఎత్తుగడ్డే. ये पेपर मिल गेट से भी आया तो भी वो भी टेकड़ी అటు है. రామ మందిర్ నుండి పోయినా ఎత్తుగడ్డే. वो भी टेकड़ा एरिया है वो भी. మధ్యలో ఒక గేట్ ఉంది ఈ గురుద్వారా దగ్గర. ఇప్పుడు మార్కెట్ ఉంది, అక్కడిది అయితే ఇంకా భయంకర ఎత్తుగడ్డ. वो बीच में एक गुरुद्वारा के बगल में एक गली है, वो भी एक मतलब ऊंचाई है. అప్పుడు మేము ఈ 45 స్నేహితులము పోటీలు పెట్టుకునే వాళ్ళం. तब हम ये 4-5 मित्र आपस में मतलब ये लगाते थे कि चढ़ना है करके. ఆ సైకిల్ తోటి ఎక్కియాల. और साइकिल से ये मतलब टेकड़ी चढ़ना है. దిగకుండా बिल्कुल बिना उतरे, తొక్కుకుంటా నడిపించుకుంటా. बिना उतरे और चलाते हुए ఈ పేపర్ మిల్ గేట్ గడ్డ ఎక్కినాం. ये पेपर मिल का ये जो टेकड़ा भाग నేను चढ़ गए. మొదలు ఎక్కాలా. मैं पहले चढ़ना करके రామ మందిర్ గడ్డ కూడా ఎక్కినాం. राम मंदिर का भी चढ़ा लिए. ఈ మధ్యలో ఈ గడ్డ ఉంది కదా, ఇది గురుద్వారా గడ్డ. ये बीच में जो गुरुद्वारा के पास बगल में है ना, वो चढ़ नहीं सके. అది ఎక్కలేకపోయాం. वो चढ़ नहीं सके. మన కూడా మేము మార్కెట్ పోయేటప్పుడు ఇలాగ సహోదరునికి చెప్తా వచ్చా, क्योंकि हम भी परसों मार्केट में ऐसे वही बात करते हुए आ रहे थे. ఇది మేము ఎక్కలేకపోయాము. वो हम चढ़ नहीं सके ఎందుకంటే అది స్ట్రేట్ ఇట్లుంటది ఆ గుట్ట. क्योंकि वो एकदम ऐसा स्ट्रेट रहता है. वो ఎక్కాలి అనే ఆశతో ఎక్కగలిగాం. बस चढ़ना करके एक आशा है. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? क्यों? బైబిల్లో కూడా ఉంది ఈ మాట. बाइबल में भी है. దావీదు అంటాడు, दाऊद कहता है ఎక్కలేనంత ఎత్తైన శిఖరానికి నన్ను ఏం చేయి, వద్దా ఎక్కించు. मैं जो चढ़ नहीं सकता उस शिखर के ऊपर मुझे चढ़ा दे. ఎప్పుడైతే ఎక్కించుమని నువ్వు అడుగుతావో అప్పుడే ఎక్కగలుగుతావు. जब तुम चढ़ाने के लिए मांगोगे तभी चढ़ सकते. దీని అర్థం ఏంది? इसका मतलब ప్రభువా, నేను సమయానికి నీ సంధికి రావాలి అనుకుంటే నువ్వు हे రావాలి. प्रभु मैं समय के अनुसार जाना है, अगर ऐसे आप मन में सोचेंगे तो तभी जा सकते हैं. ప్రవచితమైతే प्रभु की इच्छा है तो ఈ వారం మీకు రెస్ట్, इस हफ्ते भर विश्राम. వచ్చే ఆదివారం अगले संडे से మొదటి ప్రార్థనకు ఎవరు ఉంటారో వాళ్ళే ఆరాధన చేస్తారు. पहले प्रार्थना में जो भी आराधना में रहेगा, मतलब प्रार्थना में रहेगा, वही लोग आराधना करेंगे. గుర్తుంచుకోండి. याद रखिए, బహుశా వాళ్ళు ఇద్దరు చేసినా పర్వాలేదు. चाहे वो एक या चाहे दो क्यों ना हो. ఎంతకాలం ఈ అక్రమ బ్రతుకు? कितने समय तक ऐसा ही कुकर्म की जिंदगी.
క్రమం నేర్చుకుందాం. एक नियम सीखो. డ్యూటీ కాడికి పోతే బయోమెట్రిక్ లేనిది వాడు రానియడు. देखिए ड्यूटी के पास आप अगर थंब अगर नहीं करोगे तो नहीं आने देगा. దేవుడు గొప్ప బయోమెట్రిక్. देखिए सबसे बड़ा बायोमेट्रिक परमेश्वर ఆయన చూస్తున్నాడు. वो देख रहा है. కనుక ఒక భయం కలిగి ఉందా एक डर भय से रहेंगे. కదా. ఎంత డ్యూటీకి పోవాలంటే ఉరుకులు పడుగెత్తుకుంటూ పోతాం. देखिए ड्यूटी के लिए कितने हम भाग दौड़ करते हैं. అప్పుడప్పుడు రోడ్డు మీద సరోజకం చూస్తాము. देखिए हम वो सिस्टर सरोजा को देखते हैं. ఏ ఎట్లా పరిశాన్ అయిద్దామే. ये ऐसा दौड़ती है वो ऐसा परेशान से. అరే ప్రైజ్ లార్డ్ చెప్పడానికి కూడా ఆమెకు అసలు టైం ఉండదు. प्रेज द लॉर्ड बताने के लिए अभी समय नहीं रहता उसके ఇట్లా पास. చెయ్యి బుద్ధి పోతనే ఉంటది. ऐसे बात हाथ दिखाते हुए चलते बनती है. ఎందుకు क्यों? అబ్సెంట్ అయింది ఒక 2 क्योंकि वो నిమిషాలు లేట్ absent हो అయితే. जाएगा. అరే దేవుడు परमेश्वर ఎన్ని అబ్సెంట్లు అయినావు कितने एब्सेंट हुए. కదా. మనల్ని బట్టే మన పిల్లలు కూడా అవుతారు తయారు हमारे द्वारा हमारे बच्चे भी वैसे ही बन रहे. కదా. ప్రార్థన అయిపోయినాక మెల్లగా రావడం. प्रार्थना होने के बाद आना. ఎప్పుడు రావాలా? कब आना चाहिए. కొన్ని సంఘాలు నేను చూశాను. कुछ कोलोसिया में देखे సేవకుడు వచ్చే ముందే సంఘం తయారుంటది. सेवक आने के पहले सारे विश्वासी लोग बैठे रहते. సేవకుడు వచ్చాక सेवक आने के बाद గేట్ లాక్ వేస్తాడు. ఇక गेट लॉक कर देता. ఇక లేదు పర్మిషన్. बस अब नहीं है. అంతే. उतना ही. ఎన్నో సంఘాలు ఉన్నాయి. बहुत सारे कोलोसिया. ఎందుకు ఇవన్నీ చెప్పేది ఎందుకు తెలుసా? मैं क्यों बता रहा हूँ. కొంచెం బాధే అయింది. थोड़ा सा तकलीफ होता కానీ है ఒక క్రమం నేర్చుకోవాలి. लेकिन हम एक नियम सीखने के ఇక్కడ लिए. మన క్రమం లేకపోతే ప్రభు మన 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 భక్తిని మెచ్చడు. अगर नियम नहीं है तो प्रभु हमारी भक्ति को पसंद नहीं करेगा. కనుక ఉదయకాల సమయమున इसलिए सवेरे के समय में ప్రభువుతో ఒక నిబంధన చేసుకుంటాం. प्रभु के साथ हम एक वाचा करेंगे. ప్రభా మమ్మల్ని మా క్రమమైన జీవితం దయచేయి. हे प्रभु हमको एक नियम के अनुसार चलने का जीवन दे. నేను పైకి రాగానే ఒక ముగ్గురు కనపడ్డారు. मैं ऊपर आने से 2-3 लोग दिखे मेरे को. సంతోషం అనిపించింది. ठीक लगा मुझे. నేనే ఆలస్యమైన ఇయ్యాల. मैं लेट हो गया भाई साहब. 8 చెప్పినోని 8కి నేనే లేను. 8 बजे बताने वाला 8 बजे मैं ही नहीं हूँ. తెలుసా? मालूम है 8 అయి 3 నిమిషాలకు పైకి ఎక్కిన. 8:03 में मैं ऊपर आया. ప్రతి మినిట్ కూడా నేను లెక్క పెడతా. हर एक मिनट भी मैं गिनती करता हूँ. కాల్పేట పోయేటప్పుడు కూడా ఆమె నువ్వు కంట लालपेट जाते समय मैं सिस्टर को कहता हूँ నీతోటే లేట్ అవుతుంది. तेरे वजह से लेट हो रहा हूँ. నీతోటే లేట్. तेरे वजह से लेट हो रहा है. ఎందుకు? क्यों? టైం. टाइम. మనం ఎంత టైంకి విలువిస్తాం ఆ టైం మనకు విలువ. देखिए हम टाइम का जितना पालन करेंगे हम उसको उतना कीमत देगा हमारे लिए. నేర్చుకుందాం. सीखेंगे. ఇప్పుడే అడుగు పెట్టినాం గనుక अभी हम बस प्रवेश किए 2022లో 2022 में. మనం కొత్తగా మంచిగా స్టార్ట్ చేస్తే సంవత్సరం అంతా అట్లే నడుస్తుంది. देखिए हम अगर अच्छा शुरुआत करेंगे तो अंत तक भी ऐसा ही बना रहेगा. మన సహోదరుడు అంటుండట परसों एक भाई कहता है ఓ భార్యతోటి एक मतलब पत्नी से 31 రోజు అంటుండట 31 के दिन कह रहा था 1 తారీఖు కొరకు 1 तारीख के लिए రేపు 1 రూపాయి ఖర్చు పెట్టొద్దు. कल 1 रुपए भी खर्चा नहीं करना. ఎందుకు? क्यों? రేపు పైసలు ఖర్చు పెడితే సంవత్సరం అంతా ఖర్చు పెట్టాలి. अगर खर्चा करेंगे तो साल भर खर्चा करते रहोगे. రేపు ఖర్చు పెట్టకన్నాడు. कल खर्चा नहीं करना. మళ్ళీ ఏమన్నాడట? फिर రేపు కొత్త బట్టలు వేసుకో. कल కొత్త బట్టలు వేసుకో. नया कपड़ा पहनो. సంవత్సరం అంతా కొత్త బట్టలు దొరుకుతాయి. साल भर नया कपड़ा मिलेगा. పైసలు లేదు కొత్త బట్టలు ఏడు దొరుకుతాయి. बिना पैसे के नए कपड़े कहाँ से आएंगे. లాజిక్ మాటలు ఇవన్నీ. देखिए ये सब ये मतलब एक माया वाली बातें हैं. మాయవాడి. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం ప్రభుని ఆరాధించక ముందు. इसलिए आप याद रखिए प्रभु की आराधना करने के पहले ప్రభువు కొరకై ఏదో మనుషుల కొరకు చేసేది కాదు ఇది. एक प्रभु के लिए करना लेकिन मनुष्य के लिए करना नहीं है. కాబట్టి ఆరంభం నుండి అంతం వరకు ఉంటే ఎంత ఆశీర్వాదము. आरंभ से लेके अंत तक रहने से कितना आशीष मिलेगा. మామూలు సినిమాకు పోతే एक मामूली मतलब सिनेमा देखने के लिए మధ్యలో పోతే ఇష్టం ఉండదు. बीच में जाने से हमको इंटरेस्ट नहीं మొదటి लगता. నుండి చివరి దాకా చూస్తేనే దాని అర్థమైద్ది. वही पहले से लेके अंत तक देखने से वो पिक्चर समझ में आता है. సన్నిధి కూడా దానికంటే అమూల్యమైనది. प्रभु का सम्मुख भी उससे बढ़कर है. ఆరంభం నుండి అంతం వరకు ఉంటేనే అర్థమైంది. तुम आराम से अंत तक रहने से समझ में आएगा. అంతం ఆశీర్వాదం చివరి బ్లెస్సింగ్ వరకు ఉండాలి. देखिए अंत की आशीष तक रहना. అందరూ సహోదరులు చేతులు కలుపుకొని, ఇప్పుడు చేతులు కలుపుకునేది లేదు కావచ్చు, ఇట్లా జోడించి చెప్పుకొని పోవాలి. सब लोग अंत तक प्रेज द लॉर्ड बताकर जाना चाहिए. అది మంచి క్రమం. वो है एक अच्छा नियम. కొంతమంది నేను గమనిస్తాను, कुछ लोग को मैं देखता हूँ చివరి ప్రార్థన కాకముందే కానుకేస్తారు, వెళ్ళిపోతారు. अंत की प्रार्थना खत्म होने के पहले ही और चंदा डालते चला जाते हैं. మందిరం అనేది మీ కానుకల కొరకు కాదు. मंदिर तुम्हारे भेंट के लिए नहीं है. మీ కానుకలు అవసరం లేదు. तुम्हारे भेंट की जरूरत नहीं है परमेश्वर को. మీ హృదయం तुम्हारा కావాలి. मन हृदय మీ चाहिए. సంపూర్ణ హృదయాన్ని దేవుడు तुम्हारा पूरा हृदय चाहता है परमेश्वर. దేవుడు బాగు చేసినాడు అన్ని. परमेश्वर सब कुछ ठीक किया. మనము కూడా బాగుగా చేయాలి. हम भी सब कुछ ठीक करना है. ఈ ఆరాధించక ముందు ये आराधना करने के पहले ఉత్తమగా చిన్న కొన్ని మాటలు చూస్తా. कुछ संस्कृत में कुछ शब्द बात మనం देखेंगे. వాగ్దానాలలో हमारे प्रतिज्ञाओं में మొదటి వాగ్దానం చూసాం, जो पहली प्रतिज्ञा మూడో देखी వాగ్దానం और చూసాం, तीसरा देखिए మధ్యది మిగిలింది. और बीच में जो मध्य का बचा ఆ है వచనం మనం చదువుకుంటాం. उस वचन को पढ़ेंगे. ఏంటిది? क्या है? మార్కు సువార్త 7వ అధ్యాయం
मार्क समाचार 7वां अध्याय 37వ వచనం उसका 37 पद। కలిసి చదువుకుంటాం. మార్క్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 37. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. वह बहुत ही आश्चर्य में होकर कहने लगे, उसने जो कुछ किया सब अच्छा किया है। वह बहरों को सुनने को और गूंगे को बोलने की शक्ति देता है। ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ये सब कुछ किया है, अच्छा किया है। చేస్తాడు కాదు, करेगा नहीं, చేసి ఉన్నాడు. किया है, ఆల్రెడీ అన్ని బాగా చేసినాడు. सब कुछ किया है। ప్రభు చేసిన దానిలో ఏది కూడా ఇది బాగలేదు అనరాదు. प्रभु ने जो किया है उसमें ये अच्छा नहीं करके बोल नहीं सकते। ప్రతిదీ చాలా బాగుగా చేశాడు, हर एक अच्छा किया है, ఎంతో మంచిగా చేశాడు. बहुत अच्छा किया है। చేసే సృష్టి అంతటి కూడా ప్రభు మరొకసారి చూశాడట. जो किया, जो सारी सृष्टि को परमेश्वर में एक बार दोबारा देखा। చూసినప్పుడు देखने के बाद ఎంతో మంచిగా కనపడ్డదట, बहुत अच्छा दिखा, సంతృప్తి పడ్డాడట. वो तृप्त हुआ। మనం కూడా ఏదైనా మంచిగా చేస్తే हम भी कुछ अच्छा करने से మాటి మాటికి వచ్చి అడుగుతాం కదా, बार बार आके पूछते బాగుందా, कैसा अच्छा है, బాగుందా. अच्छा है। ఆ, ఏదైనా కూర మంచిగా కుదిరింది అనుకోండి, अगर कोई सब्जी अगर अच्छी बनी 10 సార్లు వచ్చి అడుగుతాం 10 बार पूछते బాగుందా. ठीक बना, ఎవరు చేసారు అనుకున్నా, कौन बनाया है? నేను చేసిన. मैंने बनाया। బాగలేదనుకో अगर अच्छा नहीं समझो ముందటి కూడా आगे भी नहीं आते, భయపడతారు. डर लगता, అయ్యో భయపడతారు, डरते రావడానికి हो, భయపడతారు. आने के लिए डरते అదే हो। మంచిగా చేస్తే वो अच्छा करने से ఊకే వస్తారు. बिल्कुल हिम्मत से आगे आते ఇప్పుడు हैं। ప్రభు మన ఎదుటికి మాటి మాటికి వస్తున్నాడు. इसलिए परमेश्वर हमारे सामने बार बार आता है। ఎప్పటికీ దేవుడు కనపడుతున్నాడు, हमेशा दिख रहा परमेश्वर, ఎప్పటికీ దేవుని వాక్యం మన ముందు ఉంది. हमेशा उसका वचन आगे है। ఎందుకు? क्यों? ఆయన సమస్తను బాగుగా क्योंकि वो చేస్తున్నాడు. सब कुछ ठीक किया है, సమస్తము బాగు చేశాడు. सब कुछ अच्छा किया है। 1 2 3 లెక్క పెట్టలే. एक नहीं, दो नहीं, तीन नहीं, गिनती ఆయన नहीं कर సృష్టి सकते। అంతా కూడా ఇన్ఫైనైట్ అంటే లెక్కించలేని సృష్టి. उसकी सारी सृष्టి अनगिनत है, లెక్కించలేని దాన్ని. बिल्कुल नहीं गिन सकते। మన పనులు మన క్రియలు లెక్క పెట్టగలుగుతాం. हमारे काम, हमारे सब कुछ हम गिन सकते हैं। దేవుని యొక్క సృష్టిలో చేసిన సమస్తము బాగుగా చేశాడు, ఇది బాగు చేశాడు అని ఒక్కదాన్ని లెక్కించలేం. परमेश्वर की सृष्टि में सब कुछ ठीक है किया, लेकिन ये अच्छा किया करके हम गिन नहीं सकते। ఆయన మంచితనాన్ని, ఆయన బాగుతనాన్ని వర్ణించలేం. उसके अच्छेपन को हम विवरण नहीं कर सकते। సమస్తను బాగు చేశాడు. सब कुछ अच्छा किया। కొన్ని విషయాలు చూస్తాం. कुछ विषय देखें। మొదటిగా బాగు చేసింది ఏంటి? पहला अच्छा क्या किया? నిర్గమకాండం निर्गमन की पुस्तक 20వ అధ్యాయం उसका 20 अध्याय 5వ వచనం. उसका 5 पद। ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 5. నీ దేవుని యెహోవానగు నేను రోషముగల దేవుడను. క్షమించండి, 11వ వచనం. 11 पद, क्षमा कीजिए। 6 దినములలో సమస్తమును సృజించి పరిశుద్ధపరిచెను. क्योंकि 6 दिन में यहोवा ने आकाश और पृथ्वी और समुद्र और जो कुछ उसमें है सबको बनाया और 7वें दिन विश्राम किया। इस कारण यहोवा ने विश्राम दिन को आशीष दी और उसको पवित्र ठहराया। 6 దినములలో సమస్తమును సృజించాడు. 6 दिन में सब कुछ और सृष्टि किया। టోటల్ వర్క్ ఇస్ కంప్లీటెడ్. మొత్తం सब- పనిని ముగించాడు. सब काम को अंत कर दिया। మానవుని కొరకు ఎలాంటి సదుపాయాలు కావాలో సమస్తము, मनुष्य के लिए क्या उपलब्धियां चाहिए और सब कुछ, సమస్తాన్ని సృష్టించి सब कुछ सृष्टि करके 7th డే 7వ దినమున 7वां दिन విశ్రమించాడు. और विश्राम किया। కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు చెప్పేది కూడా ఏంటంటే, इस नया साल के दिन प्रभु हमसे भी यही कहना चाहता है, 6 దినాలు నీకు ఇచ్చిన బిడ్డ, 6 दिन मैं तुम्हें दिया हूं, मैं ఏమైనా చేసుకో, आप कुछ भी कर लो। 7వ దినం మాత్రం ప్రభు దినం, 7वां दिन जो है वो प्रभु का दिन है, విశ్రాంతి దినం. वो है विश्राम दिन।
దేవుడు సమస్తం బాగుగా చేశాడు. परमेश्वर ने सब कुछ अच्छा किया। మనిషి బాగుగా చేయాలంటే ఏం చేయాలా? मनुष्य को अच्छा करना है तो क्या करना है? మనిషి కూడా దేవుని లెక్కనే చేయాలి. मनुष्य को भी परमेश्वर के समान बनाना है। 6 దినాలు పనిచేసి 6 दिन काम करके 7వ దినమును ప్రభువును విశ్రమించడమే మంచి పని. 7वां दिन जो विश्राम करना वो अच्छा दिन है। కనుక దేవుడు విశ్రాంతి దినమును మనుషుల కొరకు ఏర్పాటు చేశాడు. परमेश्वर ने विश्राम के दिन को और मनुष्य के लिए तैयार किया। ఆరాధించడానికి కొరకు ఆ దినాన్ని ఏర్పాటు చేశాడు. उसको आराधना करने के लिए और पवित्र ठहराया। విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. उस विश्राम दिन को आशीष किया और पवित्र ठहराया। దేవుడు తన ప్రజల కొరకు దాన్ని పరిశుద్ధపరిచాడు. परमेश्वर ने अपनी प्रजाओं के लिए पवित्र ठहराया। తన ప్రజలు తన ఆలయంలోనికి చేరి ఆరాధించడానికి కొరకు ఆ దినాన్ని ఏర్పాటు उनकी చేశాడు. प्रजाओं लोग उसके भवन में आकर आराधना करने के लिए पवित्र दिन ठहराया। అంటే సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించాడు. सब कुछ सृष्टि किया और 7वें दिन विश्राम किया। ఎప్పుడైతే 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడో అప్పుడు ఆ పని సమస్తం బాగుగా కనబడుతుంది. जब 7वां दिन विश्राम किया तब जो काम जो है सब कुछ अच्छा दिख रहा है। క్యాలెండర్ లో మనం చూస్తాం कैलेंडर में देखते हैं 7 దినాలు ఉంటాయి. 7 दिन रहते हैं। 6 దినాలు 6 दिन పచ్చగనో నీలి కలరో నల్లగనో ఉంటాయి. ये हरा पीला काला ऐसा दिखते हैं। 7వ దినం మాత్రం 7वां ఎర్రగా ఉంటుంది. लाल। ఎందుకు? क्यों? రెడ్ అనేది పిల్లలకు కూడా నేర్పిస్తారు. क्योंकि लाल जो है हम बच्चों को भी सिखाते हैं। ఏంటిది సిగ్నల్? రెడ్ అంటే रेड का सिग्नल స్టాప్, स्टॉप, ఆగిపో. रुक जाओ। ఎక్కడ ఆగిపో? कहाँ पे? పని చేసే నుండి ఆగిపో. काम से रुक जाओ, खतरा। విశ్రాంతి దినం ఈ దినం. क्योंकि आज का दिन विश्राम दिन है। సండే संडे విశ్రాంతి దినం, विश्राम का दिन, పరిశుద్ధ దినం, पवित्र दिन। హోలీ డే, ये है मतलब पवित्र दिन, సబ్బాత్ దినము. बिल्कुल सब्बात का दिन नहीं है। లేక తెలుగులో ఉంది పండుగ దినము. यानी कि तेलुगु में है त्योहार का दिन। పండుగ त्योहार ఏంటిది? ఆదివారం क्या है ये? పండుగ, त्योहार है। ఆరాధన, విశ్రాంతి దినం, పరిశుద్ధ ఆరాధన, దినం, పండుగ దినం. विश्राम पवित्र दिन। కనుక ప్రతి ఒక్క మానవునికి క్యాలెండర్ కూడా గుర్తు చేస్తుంది, బిడ్డ ఈ దినం నువ్వు పని చేయకూడదు. हर एक मनुष्य को कैलेंडर भी स्मरण दिलाता है कि आज के दिन तुमको काम नहीं करना। రెస్ట్ డే ఈ దినం. ये आज का दिन रेस्ट दिन है। గవర్నమెంట్ కూడా ఆదివారం రెస్ట్ గా పరిగణిస్తుంది. और गवर्नमेंट भी इस रविवार को विश्राम का दिन करके प्रकट किया है। గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా క్లోజ్ ఉంటాయి. सारे गवर्नमेंट कार्यालय सब कुछ सब बंद रहते हैं। ప్రైవేట్ వాళ్ళు చేస్తారు కావచ్చు, प्राइवेट लोग करते हैं। కానీ దేవుని బిడ్డలముగా గవర్నమెంట్ ను దేవుడే ఏర్పాటు చేశాడు. क्योंकि ये जो गवर्नमेंट सरकार को परमेश्वर ने ही निश्चय किया। రాజులను అధికారులను దేవుడే ఏర్పాటు చేశాడు. और ये राजाओं को, मंत्रियों को, अधिकारियों को परमेश्वर ने निश्चय किया। 7వ దిన విశ్రాంతి తీసుకోమని చెప్పింది దేవుడే. 6 दिन काम करके 7वां दिन विश्राम लेने के लिए कहा परमेश्वर ने। విశ్రాంతి అవసరము, మనుషునికి విశ్రాంతి అవసరం. मनुष्य को विश्राम जरूरी है। ఆ విశ్రాంతి అనేది దేవుని సన్నిధిలో పొందడం అవసరం. वो जो विश्राम जो है प्रभु के सम्मुख में पाना जरूरी है। దేవుని వాక్యమే మనకు విశ్రాంతి ఇస్తుంది. परमेश्वर का वचन हमें विश्राम देता है। మనం లోకములో ఎక్కడ కూడా విశ్రాంతిని పొందలేము. हम दुनिया में कहीं भी विश्राम पा नहीं सकते। అందుకే 7వ దినమున ప్రభు సన్నిధికి రావడం ద్వారా నెమ్మది పొందగలుగుతాం. इसलिए 7वें दिन प्रभु के सम्मुख में आने के द्वारा हम शांति पा सकते हैं। ఎప్పుడైతే 6 దినాలు పనిచేసి 7వ దినం మందిరానికి ప్రవేశిస్తావో, जब हम 6 दिन काम करके 7वें दिन जब मंदिर में आएंगे, 1 వీక్ షెడ్యూల్ ఈస్ కంప్లీటెడ్. वो पूरा आपका हफ्ते भर का जो शेड्यूल है पूरा खत्म, मतलब समाप्त हो गया। ఆరాధన లేనిది నీ కార్యం సంపూర్ణం కాదు. बिना आराधना के तेरे काम पूरे नहीं होंगे। మనము గత శుక్రవారం రాత్రి ఆ ఒప్పుకోలు కుడికలు చూశాం. देखिए शुक्रवार को रात को हम पश्चाताप की मीटिंग में देखे, ఒక గీత, ఒక లైన్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్ పెడితేనే సమాప్తం एक అయిపోతుంది. लाइन लिखने के बाद फुल स्टॉप लिखने से ही वो लाइन అట్లనే कंप्लीट। ఈ వారము ఆదివారము ఆరాధన అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెడితేనే నీ జీవితం అయిపోతుంది. देखिए रविवार को आराधना होने के बाद फुल स्टॉप लगाने से ही तेरा जीवन खत्म हो जाएगा। లేక నీ జీవితంలో ఒక వారం यानी कि అయిపోతుంది तेरे जीवन में एक हफ्ता कंप्लीट हो जाएगा। కంప్లీట్ గా. ఆదివారము లేనిది ఒట్టి 6 దినాల బ్రతికేనిది 7వ దినము యొక్క అనుభవం నీలో లేదు. बिना रविवार के अगर जीवित करेंगे तो 6 दिन का ही जीवित करेंगे, रविवार का अनुभव नहीं रहेगा। ప్రభు సమాప్తముగా సమస్తం బాగుగా చేశాడంటే 7 దినాల జీవిత అనుభవం నువ్వు కలిగి ఉండాలి. प्रभु ने सब कुछ ठीक किया, इसका मतलब 7वां दिन का अनुभव पाके रहना। ఇది మొదటి గుంపును చూసినా. ये हम पहले जून को देखे। రెండవ గుంపు ఓరితగా ఉంటది. देखिए दूसरा जून 6 దినాలు ఇంట్లోనే పండుకుంటది, 6 दिन भी घर में सोते हैं, 7వ దినం పనికి పోతుంది. 7वें दिन काम में आते हैं। ఇది రెండవ గుంపు. ये है दूसरी जून। అలాంటి వారిని కూడా దేవుడు ఒప్పాడు. ऐसे लोगों को भी परमेश्वर कबूल नहीं करेगा। మూడవ గుంపు तीसरा 6 దినాలు ఇంట్లోనే ఉంటది, 6 दिन घर में रहते, 7వ దినం కూడా ఇంట్లోనే ఉంటది. 7वें दिन भी घर में रहते, అంటే పని వద్దు, काम भी नहीं,
గుడి వద్దు, और भवन भी नहीं, దేవుడు వద్దు, परमेश्वर नहीं, ఇల్లు వద్దు, और मकान అంటే नहीं। ఏ బాధ్యత లేని జీవితం. मतलब कोई जिम्मेदारी नहीं है जीवन को। ఎట్లా బాగు చేయగలుగుతావు? कैसे ठीक हो सकते हैं? ఏం బాగు చేయగలుగుతావు నువ్వు? क्या ठीक कर सकते हैं आप? సమస్తము దేవుడు బాగు చేసినాడు. सब कुछ ठीक किया परमेश्वर నీ ने, జీవితంలో సమస్తము బాగు చేశాడు. तेरे जीवन में सब कुछ किया अच्छा। ఏడవ దినం విశ్రాంతి తీసుకొని ఆరాధించాలని సృష్టిని ఎంతో చక్కగా అమర్చి నీకు ఇచ్చాడు. 7वें दिन विश्राम करके आराधना करने के लिए और सृष्टि को एक अच्छा तरीके से बनाया। 6 దినాలన్నీ కష్టపడి పని చేసి చెమట ఓడిపి డబ్బు సంపాదించి భోజనం చేయాలని 6 దినాల సృష్టిని నీకు ఇచ్చాడు. 6 दिन आप मेहनत करके पैसा कमाना, भोजन करने के लिए 6 दिन दिया। ఈనాడు మానవుడు పని చేస్తున్నాడంటే आज के दिन मेहनत कर रहा मनुष्य, సృష్టి లేనిది ఏ పని లేదు. बिना सृष्टि क्या कोई काम नहीं है। ఉదాహరణకు పేపర్ మిల్ ఉంది, उदाहरण पेपर मिल है, కట్టెలు లేనిది పేపర్ ఉన్నాయా? अगर बिना लकड़ी के पेपर बन सकता? ఎక్కడి నుంచి వచ్చాయి కట్టె? कहाँ से आए लकड़ी? దేవుని సృష్టి. परमेश्वर की सृष्టి। బొగ్గు ఉంది, कोयला है, దేవుడే నిర్మించి పెట్టాడు. परमेश्वर ने उसका निर्माण किया। బంగారం ఉంది, सोना है ఇనుము ఉంది, और लोहा है, ఇన్ని బావులు ఉన్నాయి. ये सब कुछ कुएं है। ये దేవుడే సృష్టిలో పెట్టాడు ఇవన్నీ. परमेश्वर ही सृष्टि में बना दिया, ఏదో మానవుడు స్వయంగా తయారు చేసింది కాదు. कोई मनुष्य निर्माण नहीं किया। చూడండి, మానవుని కొరకు ఏమి కావాలో దేవుడు సృష్టిలో అన్ని పెట్టాడు. मनुष्य के लिए क्या चाहिए, परमेश्वर ने सृष्टि में सब कुछ बना दिया। నీళ్లు భూమిలోనే ఉన్నాయి, और पानी पृथ्वी में है, భోజనము భూమిలోనే ఉంది. भोजन भी पृथ्वी में है। ఆ మనుషుడు సంపాదించుకు డబ్బు మూలంగా మార్చుకోవడానికి ఆ ఆ సాధనాలు భూమిలోనే ఉన్నాయి. मनुष्य को जो पैसा कमाया उसको छुपाने के लिए भी भूमि में है। అన్ని సాధనాలు భూమి ద్వారానే దేవుడు మనకు सब ఇస్తాడు. कुछ साधन भूमि के द्वारा देता है। భూమిని ఫలింపజేయడానికి వర్షం కావాలా? భూమి को- ఆకాశాన్ని తయారు చేసి भूमि को फलवंत होने के लिए पानी चाहिए और आकाश को तैयार किया। సృష్టిని బాగు సమస్తమును బాగు చేశాడు. सृष्टि को सब कुछ अच्छा किया, సృష్టిని చేశాడు. सृष्टि बनाया, సృష్టి అంతటిని బాగు చేశాడు. सारी सृष्टि को अच्छा बनाया। రెండవ విషయం, दूसरा, మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 पहला इतिहास उसका 29 अध्याय వర్స్ 14. ఈ ప్రకారం సామర్థ్యం మాకుండుటకు ఎంత మాత్రం వారు సమస్తము నీ వలనే కలిగిన కదా, కొంత నీకు ఇచ్చి ఉన్నాము. 14 ఇక్కడ సొలొమోను దేవుని ప్రజలు దేవుని ఆరాధిస్తున్నారు. यहाँ पे सोलोमन और परमेश्वर की प्रजा और उनकी आराधना कर रहे हैं। ప్రభువా, మేమేమి ఇవ్వగలుగుతాం నీకు? हे प्रभु, हम आपको क्या दे सकते हैं? నువ్వే సమస్తము ఏలువాడు. तू ही सब मतलब समस्त को मतलब करने वाला, అంటే సమస్త అధికారం నీ దగ్గర ఉంది. सारे समस्त का अधिकार तेरे पास అంటే है, నీవే మాకు ఇచ్చావు तू ही हमें दिया है। కదా. ఆ మాట కూడా పైన ఉంది 12వ వచనంలో. देखिए 12 पद में, ఐశ్వర్యము గొప్పతనం నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. देखिए धन और महिमा तेरी ओर से मिलती है और तू सभी के ऊपर प्रभुता करता है। నువ్వు సమస్తం ఏలువాడవు, सबके ऊपर प्रभुता करने वाला, సమస్తం ఇచ్చువాడవు. सब कुछ देने वाला। మేము ఏదైనా నీకు ఇచ్చామంటే నువ్వు ఇచ్చిన దానిలో నుండి మేము ఇచ్చాము. अगर आप कुछ हमें दिया है तो जो आपने दिया उसमें से हमने दिया है। ఒకవేళ ఈ భూమి మీద పని ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం, ఏమి ఇస్తాం? अगर इस पृथ्वी पर काम नहीं दिया तो हम क्या करेंगे, क्या देंगे? ఈ భూమి మీద పని చేసుకోవడానికి మాకు చేతులు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు కనుక మేము సంపాదించుకుంటున్నాం, దాంట్లో నుండి కొంచెం నీకు ఇస్తున్నాం. इस पृथ्वी पर हमें काम करने के लिए हाथ पर दिया और कमा रहे, उसमें से हम आपको दे रहे। అంటే సమస్తమును ఏలువాడు, సమస్తమును చేసినవాడు దేవుడే. यानी कि सभी के ऊपर प्रभुता करने वाला और परमेश्वर ही है। సమస్తానికి అధికారి దేవుడు. सब कुछ का अधिकार परमेश्वर ही है। కనుక ఈ దినమున ఎవరిని ఆరాధిస్తున్నా? आज के दिन हम किसकी स्तुति कर रहे हैं? సమస్తమును సృష్టించిన దేవుని जो ఆరాధిస్తున్నా. सब कुछ सृष्टि किया उसकी आराधना कर रहे हैं। రెండవదిగా दूसरा, సమస్తమును ఏలే దేవుణ్ణి అంటే అధికారి అయిన దేవుని और ఆరాధిస్తున్నా. प्रभुता करने वालों के करने के लिए उसके लिए आराधना कर रहे हैं। మనమందరము ఆయన అధికారములో ఉన్నాం. हम उसके अधिकार में हैं। ఎవరు మనకు అధికారి? कौन है हमारा अधिकारी? దేవుడే. परमेश्वर ही। సొలొమోను అంటున్నాడు, सोलोमन कहता है, అయ్యా సమస్తమును నీ వేలుతున్నావు, तुम सबके ऊपर प्रभुता करते हो, तुम అందరి మీద నీవు అధికారివై ఉన్నావు. सबके ऊपर अधिकारी है। సమస్తము నీ వల్లే కలిగింది, सब कुछ तेरे वजह से हुआ, సమస్తము నీవే. सब कुछ आप ही है। కనుక సమస్తానికి అధికారి सबको मतलब सभी का अधिकार है। वो అంటే సృష్టించిన వాడే అధికారి. सृष्टि करने वाला ही अधिकारी है। ఉదాహరణకు ఓ బిస్కెట్
కంపెనీ ఉందనుకోండి, उदाहरण एक बिस्किट का कंपनी है, బిస్కెట్లు తయారు చేస్తున్నారు. बिस्किट बना रहे, ఆ తయారు చేసే వ్యక్తి అధికారిగా वो ఉంటాడు. तैयारी करने वाला जो व्यक्ति है वो मालक है। లేదు నేను తయారు చేస్తా కానీ నువ్వు అధికారిగా ఉండని ఒక కొత్తని పెడతాడా? तू तैयारी कर, मैं मतलब नया कोई लगाएगा, పెడతాడా? कोई लगाएगा ऐसा नहीं आदमी को। అవసరమైతే పని చేసుకోవడానికి కొత్త వాళ్ళని పెట్టుకుంటాడు. अगर जरूरत होगा तो मतलब नौकर लोगों को नया लगाएगा, కానీ అధికారి మాత్రం अधिकारी ఆయన. वही रहेगा। సమస్త బిస్కెట్ ఫ్యాక్టరీ మీద అధికారం ఆయనదే. उस फैक्ट्री का अधिकार वही है। అలాగునా वैसे ही దేవుని బిడ్డల పైన సృష్టి అంతటి పైన అధికారం ఇవ్వద్దంటే సృష్టికర్త. परमेश्वर के प्रजाओं के ऊपर अधिकार देना वो सृष्टिकर्ता का है। సమస్తము సృష్టించాడు, सब कुछ सृजित किया సమస్తాన్ని ఏలుతున్నాడు. और उसके ऊपर प्रभुता करता है। మూడవది तीसरा, మొదటి దినవృత్తాంతములు पहला इतिहास 29వ అధ్యాయము. और 29 अध्याय। ఇప్పుడు చదవండి 14వ వచనం. अब पढ़िए 14 पर। హ్మ్. 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 చాలండి. సమస్తము నీ వల్లనే కలిగెను కదా. मैं क्या हूँ और मेरी प्रजा क्या है कि हमको इस रीति से अपनी इच्छा से तुझे भेंट देने को शक्ति मिले। तुझसे तो सब कुछ मिलता है और हम तेरे हाथ से पाकर तुझे दिया है। మొదటిది పహలా, సమస్తము సృష్టించినవాడు. और सबको बनाया। రెండోది చూస్తా వచ్చా, दूसरा, సమస్తమును ఏలువాడు और అంటే सबके అధికారి. ऊपर प्रभुता करने वाला अधिकारी है। మూడవది तीसरा, సమస్తమును నీ వలనే కలిగిన కదా. सब कुछ और तेरे वजह से हुआ। నువ్వు లేకపోతే సృష్టి లేదు, अगर तुम नहीं है तो सृष्टि नहीं है, నువ్వు లేకపోతే నేను లేను. तुम नहीं है तो मैं नहीं हूँ। అవ్వంటది కదా. अवा कहती ना, అవేమనాలండి? अवा क्या बोलना అయ్యా चाहिए? ఆదాము, ये आदम, నువ్వు లేకపోతే अगर तुम नहीं है ఆ, ఏమనాలా? क्या बोलना चाहिए? నువ్వు లేకపోతే अगर तुम नहीं है तो నేను లేను. मैं नहीं हूँ। ఏమనాలా సలోమి? सलोमी क्या करना बोलना चाहिए? జితేందరు, जितेंद्र, నువ్వు లేకపోతే నేను లేను. अगर तुम नहीं है तो मैं भी नहीं हूँ। ఇప్పుడు మనం ఏమనాలా? अभी हम क्या बोलना ఓ चाहिए? సృష్టికర్త, ये सृजनहार, ఓ ప్రపంచాన్ని ఏలే దేవా, ये मतलब इस संसार को प्रभुता करने वाला నువ్వు परमेश्वर। లేకపోతే నేను లేను. अगर तुम नहीं है तो मैं भी नहीं हूँ। నువ్వే నన్ను కలగజేసావు. तू ही मेरे को तैयार किया। ఎంత అర్థం ఉందండి? कितना इसमें अर्थ है। కలగజేసిన దేవుని ఆరాధించకుండా మౌనంగా ఉండగలుగుతావు? जो हमको बनाया हुआ परमेश्वर को हम बिना आराधना के चुपचाप बैठ सकते? ఆయనే నిన్ను కలగజేశాడు, वही तुमको बनाया है, ఆయనే నీకు సమస్తం वही ఇస్తున్నాడు. सब कुछ देता है। భోజనము, भोजन, వస్త్రము, वस्त्र గాలి, और हवा, నీళ్లు, पानी అగ్ని, और अग्नि, పంచభూతాలు, सब ఎంత కావాలో అంత నీకు ఇచ్చి जितना चाहिए उतना, సమస్తమును ఆయన ద్వారా కలిగిన सब कुछ उसके वजह से हुआ है। కలిగినది ఏది కూడా నీకు మరుగు చేయలేదు, जो भी बनाया वो छुपाया नहीं, ఏది దాచిపెట్టలేదు. कोई भी छुपाया नहीं, సమస్తము నీ కొరకు అనుగ్రహించాడు. सब कुछ तेरे लिए दिया, కలగజేసింది ప్రతిదీ నీ కొరకే, सब कुछ तेरे लिए बनाया, నీ క్షేమం కొరకు, तेरी भलाई के నీ लिए, భద్రత కొరకు तेरी रक्षा के लिए ప్రభు అనుగ్రహించాడు. प्रभु ने दिया। ప్రభా, हे प्रभु, సమస్తము నీ వలనే కలిగేది. सब कुछ तेरे वजह से हुआ। యోహాను సువార్త हमारा समाचार మొదటి అధ్యాయము पहला अध्याय, 2వ వచనం చదవండి. हमारा समाचार జాన్ గాస్పల్ 1:2. ఆది యందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును, ఎంత మంచి మాట, ఆయన మూలముగా కలిగాను. 1 और 2, यही आदि में परमेश्वर के साथ था, सब कुछ उसी के द्वारा उत्पन्न हुआ, సమస్తమును ఆయన మూలం కలిగాను. सब कुछ उसके द्वारा उत्पन्न ఇప్పుడు हुआ। చదవండి 10వ వచనం. अब पढ़िए 10 पद। ఉండెను లోకము ఆయన మూలముగా కలిగెను. తెలుసుకోరండి, లోకము ఆయన మూలముగా కలిగెను. क्योंकि वह जगत में था और जगत उसके द्वारा उत्पन्न हुआ చూడండి, और जगत ने उसे नहीं पहचाना। లోకము ఆయన మూలముగా కలిగెను. देखिए, जगत उसके द्वारा हुआ। అంటే లోకం అంటే ఎవరు? जगत मतलब నువ్వు, నేను, तुम और हम, మనుషులు, मनुष्य, సృష్టి सृष्टि ఆయన మూలంగా కలిగెను. उसके द्वारा हुआ। ఈనాడు లోకం, అందుకే కింద రాయబడి ఉంది, इसलिए नीचे में लिखा है, లోకము ఆయన ఎరగలేదు. देखिए जगत उसको पहचाना नहीं। లోకం ఆయన ద్వారానే కలిగింది, कि जगत उसके द्वारा उत्पन्न हुआ, అయినా వాళ్ళు ఎరుగుతలేదు. फिर भी वो पहचान नहीं सक रहे। ఈ ఈ ఈ మాట అర్థం కావాలంటే ఎట్లుందంటే, ये बात समझने के लिए कैसा है? తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారు కానీ देखिए, माता पिता तो बच्चे को जन्म दिए, పిల్లలు తల్లిదండ్రులను ఎరగడం లేదు. लेकिन माता पिता बच्चों को पहचान नहीं सक रहे। వీళ్ళే మా తల్లిదండ్రులు,
అని గుర్తుపడతలేదు. यही हमारे माता पिता है करके बच्चे लोग पहचान नहीं सक रहे. అందుకే కొన్నిసార్లు ఏమంటారు, इसलिए कुछ बार क्या कहते हैं, बुलाते हैं, మీరే కన్నారా, तुम्हें हमको मतलब जन्म दिए ఇంకెవరు కనలేదా? और कोई जन्म नहीं दिया. అర్థమైందా? देखिए మీరే కన్నారా? तुम ही जन्म दिए అంటే क्या. ఒక కన్న తండ్రినే ఎదిరించే పిల్లలు. देखिए एक जन्म दिया पिता को ही और उसके मुकाबला कर रहा, विरुद्ध कर रहे. దేవుడు సృష్టికర్త యొక్క కూడా ఇదే సమస్య. सृष्टिकर्ता के सामने भी यही समस्या है. సృష్టికర్త మనల్ని జన్మింపజేశాడు, తయారు చేశాడు, కలిగింపజేశాడు, కానీ ఆ సృష్టికర్తను లోకం ఎరగడం లేదు. सृष्टिकर्ता हमें उत्पन्न किया, बनाया, तैयार किया, लेकिन उस सृष्टिकर्ता को जगत पहचान नहीं सक रहा. లోకము ఆయన ఎరగని మూలమున ఆయన ఆరాధించలేకపోతుంది. क्योंकि जगत उसको पहचान नहीं सक रहा, इसलिए उसकी आराधना नहीं कर सक रहे. ఒకవేళ లోకమంతా దేవుణ్ణి ఎరుగుతే ఈ మందిరం ఇక్కడ సరిపోద్దా? अगर सारी जगत अगर परमेश्वर को अगर पहचानने लगेंगे तो ये भवन पूरेगा సరిపోద్దా అండి? नहीं पूरेगा. ఒక ఓపెన్ గ్రౌండ్ లో పెట్టాలి ఆరాధన. एक मतलब खुले मैदान में लगाना पड़ेगा, సరిపోదు. ये नहीं पूरेगा. ఎందుకు సరిపోయింది మరి? क्यों पूरा ये ఇంకా స్థలం మిగిలింది ఎందుకు? और जगह बचा है क्यों ఎందుకు? क्यों లోకము ఎరగలేదు ప్రభు. क्योंकि जगत परमेश्वर को पहचान नहीं सक रहा, ఆయన మూలమునే సమస్తం కలిగి, क्योंकि उसके द्वारा सब कुछ उत्पन्न हुआ है. ఆయన సమస్తమును సృజించెను, वो सबको मतलब बनाया, ఆయన సమస్తానికి అధికారి. वो सबका अधिकारी है. మూడవది, तीसरा, సమస్తము ఆయన మూలంగానే కలిగింది. और सब कुछ उसके द्वारा ही उत्पन्न हुआ. నాలుగో మాట, चौथी बात, యెషయా గ్రంథం 44వ అధ్యాయము, एशिया की पुस्तक, ఐజయా 44 एशिया की पुस्तक 44 अध्याय వర్స్ 24 24వ వచనం. उसका 24 पद. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడునకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సమస్తమును, చాలండి, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. यहोवा तेरा उद्धार करता जो तुझे गर्भ से ही बनाता आया, जो कहता है मैं यहोवा ही सबका बनाने वाला हूँ, जिसने अकेली आकाश को ताना और पृथ्वी को अपनी ही शक्ति से फैलाया है. సమస్తమును జరిగించువాడు सब कुछ तैयार करने वाला, అంటే పని చేసేవాడు. यानी कि काम करने वाला. జరిగిందా? हुआ है काम, పని జరిగిందా? काम हुआ है क्या, అంటే పని, यानी कि काम, పని జరగాలి. काम होना. ఎవరి పని జరిగించారు? कौन ये काम मतलब पूरा किया? దేవుడే పని జరిగించారు. परमेश्वर ही इस काम को पूरा किया. సృష్టి పని కావచ్చు, हो सकता सृष्टि का काम हो, మానవుని రక్షణ కొరకై శిలువ కార్యం కావచ్చు, या मनुष्य के उद्धार के लिए क्रूस का काम हो, ఆయన చిందించే రక్తము, वो जो बहाया लहू, సమస్తమును ఆయనే జరిగించాడు. सब कुछ और वही उत्पन्न किया. మధ్యలో ఎవరి సహాయం లేదు. बीच में किसी की सहायता नहीं है. యేసు ప్రభు విషయంలో మాట ఉంటది, प्रभु यीशु मसीह के बारे में एक बात है, చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. बिना हाथ की सहायता से निकला हुआ पत्थर. ఎవరైనా? कौन है वो? యేసు ప్రభు. वो है मसीहा. చేతి సహాయము లేని రాయి, बिना हाथ की सहायता से, మానవ బలము లేని రాయి, बिना मनुष्य की ताकत से पत्थर, మానవుని రక్తము లేని రాయి, बिना मनुष्य के लहू के द्वारा, మానవుని కల్పితము లేని రాయి. बिना मनुष्य की सहायता के द्वारा. యేసు ప్రభువులో, प्रभु यीशु मसीह में, యేసు ప్రభు జన్మించాక, प्रभु यीशु मसीह जन्म देने के बाद, మరియ ద్వారా జన్మించాడని, मतलब मरियम के द्वारा जन्म हुआ. మరియమ్మ రక్తాన్ని, యేసు ప్రభు రక్తాన్ని చెక్ చేసినారట. मरियम के लहू को और प्रभु यीशु मसीह के लहू को वो चेक किए. చేస్తే चेक करने से మరియమ్మ రక్తం వేరుగా ఉంది, मरियम का लहू अलग है యేసు రక్తం వేరుగా. और यीशु मसीह का लहू अलग है. యేసు ప్రభు రక్తానికి మరియ రక్తానికి ఎంతో డిఫరెన్స్. प्रभु यीशु मसीह के लहू को और मरियम के लहू को बहुत फर्क है. కేవలం మరియలో ఆ గర్భమును మాత్రమే వాడుకున్నాడు. केवल मरियम में उससे गर्भ को ही परमेश्वर ने उपयोग किया. ఆమె రక్తాన్ని గాని, ఆమె నరాలు గాని, ఏది కూడా ఆమె దేహం ఆయన పోల్చుకోలేదు. देखिए कोई भी उसके द्वारा ना लहू ना कोई शक्ति ना कोई उसका उपयोग नहीं किया. ప్రభు యొక్క స్వరూపం వేరు, प्रभु का रूप अलग ప్రభు है, యొక్క రక్తం వేరు, प्रभु का लहू अलग ఆయన है, గుణలక్షణాలు వేరు. उसके गुण लक्षण अलग है. దేవుడు జరిగించిన సృష్టి అంతా వేరు. देखिए परमेश्वर ने जो कुछ बनाया सब कुछ अलग है. అంటే సమస్తమును ఏదైనా ఆయన జరిగించగలుగుతాడు. सब कुछ वो कुछ भी और उत्पन्न कर सकता ఉన్నవి है. లేనట్టుగా
ఉన్నట్టుగా లేని ఉన్నట్టుగా జరిగించగలుగుతాడు. जो है उसको मतलब नहीं कर सकता है, जो नहीं है उसको कर सकता है. ఇది ఎట్లా జరిగింది? वो कैसा हुआ? ప్రభువు జరిగించాడు. ये प्रभु ने किया ఇది है. ప్రభువు చేశాడు. ये प्रभु के द्वारा ఇది हुआ. ప్రభువు వల్ల జరిగిన ये కార్యము. प्रभु के द्वारा हुआ काम है. దీన్ని అవునని గాని కాదని గాని మనం इसको చెప్పజాలము. हाँ भी और ना भी ऐसा बोल नहीं सकते. ప్రభువు వలన జరిగిన కార్యం. प्रभु के द्वारा हुआ काम. యోబు గ్రంథం अय्यूब की 9వ पुस्तक అధ్యాయం. 9वां अध्याय. Book of Job chapter 9 verse 24. अय्यूब की पुस्तक 9 और उसका 24. చదవండి. ఆయన గాక, చివరి మాట చాలా మంచిగుంది. ఆయన గాక ఇవన్నీ జరిగించువాడు మరి ఎవడు? इसका करने वाला वही ना हो तो कौन है? ఎవరు జరిగిస్తారు? कौन होगा? कौन ఆయన करेगा? తప్ప జరిగించేది ఎవరు? उसके बिना करने वाला कौन है? ఎంత మంచి మాట. कितनी अच्छी बात है. ఆయన తప్ప ఈ కార్యం జరిగించేవారు మరి ఎవరు? अगर वही ना होता तो कौन? న్యాయం తీర్చేది ఆయనే, न्याय करने वाला वही, సృష్టించింది ఆయనే, सृष्टि करने वाला वही, అధికారి ఆయనే, अधिकारी वही है, ఖరీదించింది ఆయనే, सब कुछ बनाया है, సమస్తమును బాగుగా చేసిన सब వాడు, कुछ ठीक बनाया, సమస్తమును జరిగించేది ఆయనే. सब कुछ बनाया वही. నీ జీవితంలో ఇన్ని కాలాలు జరిగిస్తూ గడిపిస్తూ కాపాడుతూ తీసుకొచ్చాడంటే ఆయనే నిన్ను తీసుకొచ్చాడు. तेरे जीवन में और इतने समय तक संभाल के रखा और यहाँ तक लेके आया वही है. సృష్టిని సమస్తం జరిగించేవాడు ఆయనే. सृष्टि को और सब कुछ करने वाला वही है. చివరిగా अंत में యోహాను సువార్త యోహాను समाचार 5వ మాట, 5वीं बात, అకార్డింగ్ టు జాన్ గాస్పల్ చాప్టర్ 14 14వ అధ్యాయం 14 अध्याय వర్స్ 26 14-26 చదవండి. पढ़िए 26 पद उसका. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి జ్ఞాపకము సమస్తమును మీకు బోధించి, परंतु सहायक अर्थात पवित्र आत्मा जिसे पिता मेरे नाम से भेजेगा वह तुम्हें सब बातें सिखाएगा और जो कुछ मैंने तुमसे कहा है वह सब तुम्हें स्मरण कराएगा. ప్రభు ఏం చేస్తున్నాడండి? प्रभु क्या करता है? సమస్తమును మీకు బోధిస్తున్నాడు. सब कुछ तुम्हें बताता है. పరిశుద్ధాత్మ దేవుడు वह पवित्र आत्मा ఏ परमेश्वर గడియకు ఏది అవసరమో తానే మీకు బోధించును. जिस समय क्या चाहिए वो तुमको सिखाएगा. దేవుడు మనకి ఎవరిప్పుడు? परमेश्वर हमारा कौन है? ఒక గురువు, एक गुरु है, ఒక బోధకుడు. एक అందుకే मतलब కొత్త उपदेशक. నిబంధనలో ఒక యవనస్తుడు వచ్చి नया नियम में एक जवान भाई आकर బోధకుడా అని పిలిచాడు. एक गुरु करके बुलाया. నీకెవరు చెప్పారు నేను సద్బోధకుడని? तुझे कौन बताया गुरु करके? నువ్వు సద్బోధకుడు అని పిలుచుట ఉత్తమమే అన్నాడు. देखिए तुम गुरु करके बुलाना तुम्हारे लिए उत्तम है, ఎందుకంటే లోకంలో సద్బోధకులు ఎవరు లేరు అని क्योंकि చెప్పాడు. दुनिया में गुरु कोई नहीं है. నేనే సద్బోధకుడు. मैं हूँ गुरु. సద్బోధకుడు वो गुरु है, మంచి బోధకుడు, अच्छा गुरु. బోధించేవాడు, वो मतलब बस सिखाने वाला, సమస్తమును బోధించేవాడు, सब कुछ सिखाने वाला, ఏది కూడా మరుగు చేయలేదు, कुछ भी छुपाया नहीं. ఏది నీకు అవసరమైనయో, जो तुम्हारे जरूरत ఏది है, నీకు जो క్షేమకరమైనయో, तुमको भलाई के ఏది लिए, నిన్ను బాగు చేస్తుందో, जो कुछ तुमको ठीक ఏది करके, నీ కుటుంబాన్ని కడుతుందో, जो तेरे परिवार को बांधता ఏది है, నీ జీవితం నెమ్మదిస్తుందో, जो तेरे जीवन में शांति देता है, సమస్తమును వాక్య మూలముగా ఆయన నీకు బోధించువాడు. सब कुछ वचन के द्वारा तुमको सिखाने वाला ఆయన బోధకుడు అండి. वो गुरु है. ఆయన బోధన వింటున్నావా? उसके संदेश को सुन रहे तुम? ఆయన బోధకు లోబడుతున్నావా? उसके संदेश के अधीन में है, ఆయన బోధన అనుసరిస్తున్నావా? उसके संदेश के अनुसार चल ఆయన रहे, బోధ హృదయంలో దాచిపెట్టుకుంటున్నావా? उसके संदेश को मन में छुपा के रखे. ఆయన బోధ వినడానికి మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఉన్నది. उसके संदेश सुनने के लिए मरियम प्रभु यीशु मसीह के और चरणों में बैठी. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. देखिए मरियम उसके चरणों में बैठकर उसके संदेश सुन रही थी. అదే సమయంలో మార్త ఎక్కడ ఉంది? उसी समय में मार्ता कहाँ थी? వంటలు చేస్తా ఉంది. वो खाना बना रही थी, న్యూ ఇయర్ చేస్తా ఉంది. वो नया साल मना रही మరి थी. మరియకు న్యూ ఇయర్ లేదా? लेकिन मरियम को नया साल नहीं మరియకు है, ఆదివారం కాదా? मरियम को रविवार नहीं है, లేదు. नहीं है. మరియా ఉత్తమమైన దాన్ని కోరుకో. मरिया जो है उत्तम को चुन ली. ఏంటి ఉత్తమమైనది? क्या है उत्तम? పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు. पवित्र आत्मा गुरु को, ఆ బోధకుని స్వరం నేను వినాలి. उस गुरु का स्वर सुनना ఆ है, లేఖనాలు నేను
పరిశీలించాలి उस वचन को देखना ఆ है, లేఖనాల ప్రకారం నేను उस జీవించాలి वचन के अनुसार जीवित बिताना నిజంగా है। మరియలో ఎంత మంచి ఆసక్తి देखिए ఉంది. सही मरियम में कितना అందుకే इंटरेस्ट యేసు है। ప్రభు వారు మరియమ్మ గురించి ఏమన్నాడంటే इसलिए प्रभु यीशु मसीह मरियम के बारे में क्या कहा, ఓ మార్తా ये मार्ता నీ సోదరి అయిన మరియా ఉత్తమమైన దాన్ని కోరుకున్నది. तेरी जो बहन मरियम एक उत्तम चीज को चुन ली। ఈనాడు ఆరాధనను మనం కోరుకున్నామంటే ఏం కోరుకున్నాం? आज के दिन हम आराधना को चुना, इसका मतलब किसको चुना है? వంటలు వదిలిపెట్టి, हमारा खाना पीना छोड़कर, నాస్తలు వదిలిపెట్టి, सब नाश्ता छोड़कर, లేక డ్యూటీలు వదిలిపెట్టి, ड्यूटी छोड़कर వ్యాపారాలు వదిలిపెట్టి, और बिजनेस छोड़कर, పనులు వదిలిపెట్టి काम छोड़कर ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఎందుకు? यहाँ पर आके बैठे क्यों? బంగారం దొరుకుద్దనా? सोना मिलेगा డబ్బులు దొరుకుతాయనా? या पैसा मिलेगा పొలం దొరుకుద్దనా? या खेत मिलेगा? కాదు. ऐसा नहीं। దేని కొరకు? किसके लिए? ఉత్తమమైన దాన్ని వినడానికి. एक उत्तम सुनने के लिए। నీవు ఈ ఉత్తమమైన దాన్ని పొందుకోవడానికి లోకంలో ఉన్న దాన్ని కొంత ఏం చేయాలా? నష్టపరచు. तुम इस उत्तम चीज को पाने के लिए जो दुनिया में जो कुछ थोड़ा सा खोना चाहिए। పౌలు అంటాడు, पौलुस कहता है నేను లోకమును పెంటగా ఎంచి తిని. मैं दुनिया को एक मतलब महल के समान मैं समझाऊं, मैं कचरा। कचरा के समान। పెంటగా ఎందుకు ఎంచాడు? एक कचरा के समान क्यों समझा? సంపాదించుకొనుటకై, क्योंकि मसीहा को कमाने के लिए, దేవుని వాక్యాన్ని సంపాదించుకో. परमेश्वर के वचन को कमाने के लिए। ఎంత మంచి మాట. कितनी अच्छी बात है। కనుక దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలట? इसलिए परमेश्वर की प्रजा में क्या करना దేవుడే है? మనకు బోధకుడు. मसीहा ही हमारा गुरु है। కీర్తన గ్రంథం भजन संहिता 132వ అధ్యాయం 132 भजन संहिता उसका 132 अध्याय verse 11. उसका 11 पद पढ़िए। हाँ हाँ हाँ. నేను వారికి బోధించు నా శాస్త్రమును వారు అనుసరించిన యెడల వారి కుమారులు కూడా సింహాసనం మీద నిత్యం వెళ్తారు. 132 और 11। हाँ। यहोवा ने दाऊद से सच्ची शपथ खाई और वहां उससे ना मुकरेगा। मैं तेरी गद्दी पर तेरा एक नीज पुत्र को बैठाऊंगा। నా శాస్త్రం అనుసరించిన యెడల, देखिए, अगर मेरे व्यवस्था का अनुसरण करने నా से, బోధకు లోబడిన యెడల मेरे उपदेश को सुनने से వారి కుమారులు ఉంటారు. उसके पुत्र रहेंगे। చివరి లైన్ లో అన్నాడు, अंत के लाइन में వారి కుమారులు కూడా ఉంటారు. देखिए उनके नीज पुत्र भी रहेंगे। అంటే కుమారులే కాదు, पुत्र ही नहीं, మళ్ళా మనవళ్ళు కూడా ఉంటారు. और उनके पोते भी रहेंगे सिंहासन पे। దావీదు సింహాసనమును దేవుడు కోరుకున్నాడు. इसलिए और दाऊद के सिंहासन को परमेश्वर ने ఒకరి चाहा। తర్వాత ఒకరిని దావీదు వంశస్థులను एक ఏర్పరచుకున్నాడు. के बाद एक और दाऊद के वंश को चुन लिया। ప్రభు ఇచ్చిన వాగ్దానం यह నెరవేరు. प्रभु ने दिया वाचा को కనుక पूरा దేవుని किया। బిడ్డలుగా సమస్తం బోధించేవాడు దేవుడే. इसलिए प्रिय भाइयों, और सब कुछ बताने वाला गुरु। 5 విషయాలు చూశాం. 5 विषय। మొదటి ఏంటంటే पहला, సమస్తమును సృజించువాడు, सब कुछ और अच्छा किया। సమస్తమును ఏలువాడు, सबके ऊपर प्रभुता करने वाला, సమస్తమును కలిగించిన और వాడు, सब कुछ उत्पन्न किया, సమస్తము జరిగించువాడు, सब कुछ बनाने वाला, సమస్తం బోధించువాడు. सब कुछ सिखाने वाला। అర్థమైందా? समझ में आ गया? సమస్తం సృష్టించిన వాడు, सब कुछ सृष्टि किया, సమస్తమును ఏలువాడు అంటే అధికారి, सबके ऊपर प्रभुता करने वाला अधिकारी, సమస్తమును కలిగించు అంటే నిన్ను నన్ను और కలిగించాడు. सब कुछ उत्पन्न किया। इसका मतलब तुझे मुझे उत्पन्न किया। సమస్తమును జరిగించువాడు అంటే అన్ని కార్యాలు మంచిగా చేశాడు. सब कुछ ठीक किया, मतलब सब कुछ चलाने वाला। సమస్తను బోధించాడు అంటే తన వాక్యం మనకు బోధించాడు. सब कुछ मतलब सिखाने, मतलब उसका वचन दिया। చివరి మాట अंत की बात, మొదటి కొరింథీ 2వ మాట చదువుకొని ఆరాధించడానికి ప్రవేశిస్తాం. पहला कोरिन्थ की पत्री చాప్టర్ 8 8వ అధ్యాయం उसका 8 पद। verse 6. రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 8 और उसका 6 पद। ఆకాశమందైనను तो भी हमारे लिए तो एक ही परमेश्वर है, अर्थात దేవతలను బైనవి पिता, ఉన్నను जिसकी మనకు ओर से ఒకడే सब దేవుడు वस्तुएं ఉన్నాడు. ఆయన और हम తండ్రి. उसके लिए ఆయన నుండి एक ही సమస్తమును प्रभु है, కలిగెను. अर्थात यीशु ఆయన मसीह నిమిత్తం से सब మనమున్నాం. कुछ वस्तु हुई, మరియు और हम మనకు उसी ప్రభు के ఒకడే. द्वारा है। ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగి. స్పష్టంగా ఉంది. మన బోధకంతటికి ఇది కన్క్లూజన్ రిజల్ట్. देखिए, हमारे संदेश का ये एक मतलब निकाल है, సమస్తమును కలిగెను. सब कुछ हुआ, అందరికీ ఒక్కడే దేవుడు, सबके लिए एक ही ఆయనే परमेश्वर, తండ్రి, वही पिता, ఆయన సమస్త కలిగించాడు. वो सब कुछ उत्पन्न ఆయన किया, నిమిత్తం మనం ఉన్నాము. उसके पास हम ఆయనే है, యేసుక్రీస్తు, वही हमारा मसीहा ఆయన है, ద్వారానే సమస్త उसके సృష్టించబడింది. द्वारा ही सब कुछ सृष्टि किया। అందుకే మనం ఎందుకు ఆరాధించాలి? इसलिए हम क्यों आराधना करना? ఆయన ద్వారా కలిగిన వారం గనుక ఆయన ఆరాధించాలి. क्योंकि हम उसके द्वारा आए, इसलिए उसकी आराधना करना है। మనం ఆయన పిల్లలమైనందున हम उसके संतान बन गए, మనం ఆయన మాయపరచాలి. उसकी महिमा करना है। రండి, ప్రభు సమస్తమును
బావుగా చేసి आइए प्रभु सब कुछ ठीक किया। ఎవరి కొరకు? किसके लिए? तेरे लिए। మన కొరకు ఆయన బావుగా చేసిన సమస్తాన్ని బట్టి తృప్తి పొంది ప్రభువును ఆరాధిస్తాం. हमारे लिए जो अच्छा किया उसके कारण हम तृप्त होकर उसकी आराधना करेंगे। అట్లు ప్రభువును ఆరాధించడానికి ప్రభు మన సహాయం. ऐसे प्रभु हमारी सहायता करें। రండి ఆరాధిస్తాం. आइए आराधना में जाएंगे। ఓకే, పిల్లలు కూడా ఇక్కడే కూర్చుంటారు, సండే స్కూల్ లేదు.